ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. తిరుపతి కపిలతీర్థంలో శివపార్వతుల కళ్యాణ మహోత్సవం. అభిషేకోత్సవంలో ఆది దంపతుల అద్భుత అనుగ్రహం. తిరుమల శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై సమీక్ష. ప్రపంచ స్థాయి ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని టీటీడీ అదనపు ఈవో ఆదేశం. చారిత్రక శ్రీ భోగేశ్వరాలయంలో వేడుకగా అభిషేకం. ఓం నమ శివాయ స్మరణలతో తరించిన ఓరుగల్లు వాసులు. ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ మహోత్సవంతో కపిలతీర్థం ఆధ్యాత్మిక శోభతో మెరిసింది. తిరుపతి కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి ఆలయంలో సోమవారం మాస శివరాత్రి వేడుకలు విశేషంగా జరిగాయి. ఉత్సవాల సందర్భంగా సోమవారం ఉదయం కామాక్షి సమేత సోమస్కందమూర్తికి అభిషేకం, సాయంత్రం శివపార్వతుల కళ్యాణాన్ని వైభవంగా నిర్వహించారు. తిరుపతిలో శేషాచల సానువుల పాదపీఠంలో అనుగ్రహిస్తున్న టీటీడీ అనుబంధ ఆలయం కపిలతీర్థం. జలపాత సోయగాలు, పంచాక్షరి మంత్ర జపంతో నిత్యం భక్తులతో సందడిగా కనువిందు చేసే దేవాలయం కపిలతీర్థం. కపిలతీర్థంలోని కామాక్షి సమేత శ్రీ కపిలేశ్వర స్వామివారి సన్నిధిలో సోమవారం మాస శివరాత్రి వేడుకలను విశేషంగా నిర్వహించారు. ఇందులో భాగంగా ఆలయ ప్రాంగణంలోని ఉంజల మండపంలో ప్రత్యేక స్నానపీఠంపై శ్రీ సోమస్కందమూర్తిని, శ్రీ కామాక్షిదేవిని కొలువు తీర్చిన అర్చకులు గణపతి పూజ, సంకల్ప పూజ పూర్తి చేసి స్వామి అమ్మవార్లను షోడశోప కైంకర్యాలతో సేవించారు. స్వామి అమ్మవార్లకు ముందుగా పవిత్ర గంగాజలం, ఆపై పంచామృతాలు, ఫలరసాలు, అనంతరం పరిమళభరిత మంగళ ద్రవ్యాలతో కన్నుల పండుగగా సుగంధాభిషేకాలను నిర్వహించారు. అనంతరం స్వామి అమ్మవార్లకు వర్ణశోభిత సుగంధభరిత పుష్పమాలలను అలంకరించి అర్చనలను జరిపి ధూపదీప నైవేద్యాలను, కర్పూర హారతులను అందజేశారు. భక్తులు భక్తి ప్రపత్తులతో కామాక్షి కపిలేశ్వరుల సుగంధ ద్రవ్యాభిషేకాన్ని వీక్షించి తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకార బిందు సంయుక్తం నిత్యం ధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మాదోంకారాయ నమో నమః. ఓంకారాయ నమో నమః. నమంతి మునయః సర్వే నమంత్యప్సరసాంగణాః నరాణామాదిదేవానాం నకారాయ నమో నమః. నకారాయ నమో నమః. ఇక సోమవారం సాయంకాలం శుభవేళ శివపార్వతుల కళ్యాణోత్సవం శోభాయమానంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో చూడ చక్కగా ఏర్పాటు చేసిన వేదికపై అర్చకులు సకల పసిడి ఆభరణాలు, సుగంధ పుష్పమాలలతో దివ్య సుందరంగా అలంకరించిన శివపార్వతులను వేంచేపు చేశారు. గణపతి పూజ, పుణ్యాహ వాచనం, కంకణ ధారణ, యజ్ఞోపవీత ధారణ, మాంగళ్య పూజలను జరిపారు. ఆపై వేదమంత్రోచ్చారణలు, మంగళ వాయిద్యాల నడుమ ఆది దంపతులైన శివపార్వతుల కళ్యాణ క్రతువును మంగళప్రదంగా పూర్తి చేశారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణలు చేస్తూ అర్ధనారీశ్వరులను దర్శించుకున్నారు. పార్వతీ పరమేశ్వర కళ్యాణం కమనీయం కనువిందు ఆయనే లోకం భూలోకం. పిల్లలార పెద్దలార ముక్కోటి దేవతలార చూడగరారండి తనివి తీరా. శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం.
శివ పార్వతి కళ్యాణం లోకాలకు శుభకార్యం పార్వతీ పరమేశ్వర కళ్యాణం కనువిందు ఆయనే ఈ లోకం తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర మ్యూజియం అభివృద్ధి పనులపై టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరి సోమవారం అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి మ్యూజియంలో ప్రస్తుత అభివృద్ధి పనుల పురోగతిని చీఫ్ మ్యూజియం ఆఫీసర్ సోమన్ నారాయణ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అనంతరం సిహెచ్ వెంకయ్య చౌదరి మాట్లాడుతూ మ్యూజియంను ప్రపంచ స్థాయి వస్తు ప్రదర్శనశాలగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. భద్రతా పరంగా తీసుకోవాల్సిన సమగ్ర చర్యలు, ఆధునిక సాంకేతిక ఆధారంగా సీసీ కెమెరాలు, హెడ్ కౌంట్ సెన్సార్లు, గార్డులు, గైడులను ఏర్పాటు చేయాలని ఆయన సంబంధిత అధికారులను ఆదేశించారు. అలాగే మ్యూజియం ప్రాంగణంలో అభిప్రాయం సేకరణ కోసం ఫీడ్బ్యాక్ కియోస్కోను కూడా ఏర్పాటు చేయాలన్నారు. అనంతరం మ్యూజియం తెరిచే సమయం, టికెట్టు ధర, కళాఖండాల సంరక్షణ గది, అధికారిక సెల్ఫీ పాయింట్ తదితర అంశాలపై వెంకయ్య చౌదరి అధికారులతో చర్చించారు. నిర్మాణ దశలో ఉన్న అన్ని పనులను నిర్దేశించిన సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో సిఈ సత్యనారాయణ, ట్రాన్స్పోర్ట్ జీఎం శేషారెడ్డి, ఈఈలు సుబ్రహ్మణ్యం, శ్రీనివాస్, మనోహర్, డిఈ ఎలక్ట్రికల్ చంద్రశేఖర్, విజిఓ సురేంద్ర తదితరులు పాల్గొన్నారు. టీటీడీ శ్రీ వెంకటేశ్వర ప్రాణదాన ట్రస్టుకు బెంగళూరులోని అగర్వాల్ ఇండెక్స్ ఫర్నాస్ ప్రైవేట్ లిమిటెడ్ 20 లక్షల రూపాయలను విరాళంగా అందజేసింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధి రాఘవేంద్ర 20 లక్షల రూపాయల డీడీని తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. అదేవిధంగా టీటీడీ ఎస్వి ప్రాణదాన ట్రస్టుకు 10 లక్షల విరాళాన్ని దాతలు అందజేశారు. కోనసీమ జిల్లా వాస్తవ్యులు దండుమెను శశాంక్ కృష్ణ 10 లక్షల డీడీని టీటీడీ అదనపు ఈవో సిహెచ్ వెంకయ్య చౌదరికి అందజేశారు. తిరుమలలోని కర్ణాటక సత్రాలలో సోమవారం నూతనంగా నిర్మించిన కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. కర్ణాటక రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి రామలింగారెడ్డి ముజరాయ్, కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ రెవెన్యూ కార్యదర్శి రాజేంద్ర కుమార్ కఠారియా, కర్ణాటక రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శి డాక్టర్ ఎంవి వెంకటేష్ తదితరులు కళ్యాణ మండపంలో దేవదేవులకు ప్రత్యేక పూజలు నిర్వహించి కళ్యాణ మండపాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ పాలక మండలి సభ్యులు శ్రీ నరేష్ కుమార్, ఇతర అధికారులు పాల్గొన్నారు. తిరుమలలోని లడ్డూ కౌంటర్లలో రద్దీని, అధిక సమయాన్ని నియంత్రించేందుకు కియోస్కోల ద్వారా భక్తులు లడ్డూ టికెట్లు తీసుకునే విధానాన్ని టీటీడీ ప్రయోగాత్మకంగా ప్రారంభించింది. సాధారణంగా శ్రీవారి లడ్డూ ప్రసాదం అదనంగా పొందాలనుకునే భక్తులు లడ్డూ విక్రయ కేంద్రంలో నగదు చెల్లించి కొనుగోలు చేయాల్సి ఉంది. ఈ ప్రక్రియకు అధిక సమయం కావడంతో పాటు రద్దీ పెరుగుతుండటంతో వీటిని నియంత్రించేందుకు కియోస్కోల ద్వారా లడ్డూలను కొనుగోలు చేసే విధానాన్ని తీసుకొచ్చింది. భక్తులు వారి దర్శన టికెట్ నెంబర్ను కియోస్కోలో నమోదు చేసి కావలసిన లడ్డూల సంఖ్యను ఎంపిక చేసుకుని యూపీఐ ద్వారా నగదు చెల్లించాల్సి ఉంటుంది. అనంతరం వచ్చే రసీదును లడ్డూ కౌంటర్లో ఇస్తే అక్కడ లడ్డూలు అందిస్తారు.
దర్శన టికెట్లు లేని భక్తులు ఆధార్ నెంబర్ను ఎంటర్ చేసి 2 లడ్డూలను కొనుగోలు చేయవచ్చు. ఆ సంఖ్యను 4కు పెంచేందుకు కూడా అధికారులు చర్యలు చేపట్టారు. ఈ మేరకు లడ్డూ విక్రయ కేంద్రంలో యూనియన్ బ్యాంక్, కెనరా బ్యాంక్ ఆధ్వర్యంలో 5 కియోస్కోలు ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేశారు. వీఐపీ బ్రేక్ దర్శన టికెట్లు పొందే ఎంబీసీ విచారణ కేంద్రం వద్ద మరో 3ని ఏర్పాటు చేశారు. సింహాచలం అప్పన్న స్వర్ణ పుష్పార్చన సేవలో దివ్యంగా కటాక్షించారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రం సింహాచలం శ్రీ వరాహ నృసింహస్వామి వారి ఆలయంలో జ్యేష్ఠమాసం ఏకాదశి పూజలు ఆగముక్తంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయంలోని బేడ మండపంలో ప్రత్యేక పీఠంపై ఉభయ దేవేరుల సమేతంగా అప్పన్న ఉత్సవమూర్తి శ్రీ గోవిందరాజస్వామి వారిని సర్వాలంకార శోభితంగా కొలువుతీర్చారు. అర్చకులు స్వామి అమ్మవార్లకు సంకల్ప పూజలు, షోడశోపచార పూజలు నిర్వహించారు. అనంతరం సహస్రనామార్చన యుక్తంగా వేదమంత్రోచ్చారణల నడుమ స్వామి అమ్మవార్లకు స్వర్ణ పుష్పార్చన నిర్వహించి మహానైవేద్యం, కర్పూర హారతులు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రంలోని సుప్రసిద్ధ నారసింహ వైష్ణవ దివ్యక్షేత్రం యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయం ఉత్సవ కాంతుల్లో దివ్యంగా పరిమళిస్తోంది. యాదాద్రి శ్రీ లక్ష్మీ నృసింహుని దివ్య ప్రాంగణంలో జ్యేష్ఠమాసం ఏకాదశి పూజలు విశేషంగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలోని ముఖమండపంలో స్వర్ణ సింహాసనంపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారిని ఉభయ దేవేరుల సమేతంగా సర్వాభరణ భూషితంగా అలంకరించి కొలవదీర్చారు. ఆపై అర్చకులు స్వామి అమ్మవార్లను వైదిక పూజలతో సేవించి సంకల్ప పూజలు పూర్తి చేశారు. అనంతరం స్వామివారికి, అమ్మవార్లకు ఆగమ కైంకర్యాలతో సకల షోడశోపచార యుక్తంగా పుష్పార్చన సేవ నయనానందకరంగా జరిగింది. భక్తులు శ్రద్ధ భక్తులతో యాదగిరీసుని పుష్పార్చన సేవలో పాల్గొని తీర్థప్రసాదాలను స్వీకరించారు. ఇప్పుడొక చిన్న విరామం. వేగవంతమైన నేటి ఆధునిక కాలానికి తగ్గట్టుగా అంతర్జాలంలో తొలిసారిగా తిరుమల శ్రీవారి అనుగ్రహంతో మీ వీనుల విందుకై ఆధ్యాత్మిక ఆనందానికై వస్తున్న శ్రీవారి మరో శ్రవణ భక్తి తరంగం ఎస్విబిసి ఆన్లైన్ రేడియో వినరో భాగ్యము. వినరో భాగ్యము విష్ణు కథ. వినండి, విని తరించండి. కేవలం మీ అరచేతిలో నిరంతరం ఉండే మీ మొబైల్ ఫోన్లో ఎస్విబిసి ఆన్లైన్ రేడియో ప్రసారాలు ప్రపంచ వ్యాప్తంగా మీరు ఎక్కడున్నా సరే మీ రోజువారీ పనులు చేస్తూనే శ్రవణానందంగా వింటూ సాగిపోండి. ఆధ్యాత్మిక ఆనందాన్ని పొందండి. 24 గంటలు ఆన్లైన్లో మీకు తోడుగా ఎస్విబిసి ఆన్లైన్ రేడియో. మరి ఇంకెందుకు ఆలస్యం? వెంటనే మీ మొబైల్లో ఎస్విబిసి యాప్ డౌన్లోడ్ చేసుకోండి. ఎస్విబిసి ఆన్లైన్ రేడియోను ఆలకించండి, ఆస్వాదించండి. తిరుమల శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. వరంగల్ నగరంలోని శ్రీ భోగేశ్వర స్వామి వారి దేవాలయంలో అభిషేకోత్సవం కన్నుల పండుగగా జరిగింది. చారిత్రక నేపథ్యంతో భక్తుల ఆరాధ్య నిలయంగా అనుగ్రహిస్తున్న భోగేశ్వర స్వామి వారికి అర్చకులు భక్తులచే పలు రకాల ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం భక్తులు ఉపాలయాలలో పరివార దేవతా మూర్తులను దర్శించుకుని నవగ్రహాలకు ప్రదక్షిణలు చేశారు. ఆలయ ప్రాంగణంలో ఉన్న ధ్వజస్తంభం చెంత మహిళలు దీపాలను వెలిగించి భోగేశ్వరునికి నివేదించారు. భక్తి తత్పరతకు నిలువెత్తు నిదర్శనంగా నిలిచే భక్తాగ్రేసరుడు శ్రీ ఆంజనేయుడు 1,00,000 తమలపాకుల అర్చనలో భక్తులకు దర్శనమిచ్చారు. విజయవాడ నగరం మాచవరంలో స్వయంభువుగా వెలిసిన శ్రీ దాసాంజనేయ స్వామి వారికి 1,00,000 తమలపాకుల అర్చనను నేత్రపర్వంగా నిర్వహించారు. గర్భాలయంలో స్వామివారి మూలమూర్తికి అర్చకులు నిత్యారాధనలు పూర్తి చేసిన తరువాత ఆలయ ఆవరణలో చక్కటి వేదికపై దాసాంజనేయుని ఉత్సవమూర్తిని కొలువు తీర్చి పూజలు జరిపి 1,00,000 తమలపాకులతో అర్చనలు నిర్వహించి మంగళహారతులు సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయం భక్తుల జై హనుమాన్ నామస్మరణలతో మారుమ్రోగింది. ప్రసిద్ధ మంత్రాలయంలో కొలువు తీరిన శ్రీ రామలింగేశ్వరుడు అభిషేక ద్రవ్యాలలో భక్తులకు దర్శనమిచ్చారు. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా అర్చకులు గర్భాలయంలో శ్రీరామలింగేశ్వర స్వామి వారికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత లింగాష్టకాల పఠనయుక్తంగా రామలింగేశ్వరుడికి గంధం, కుంకుమ, పుష్పాలతో అలంకరణ చేసి ధూపదీప నివేదనలు సమర్పించారు.
హర హర మహాదేవ హర. నెల్లూరు నగరంలో నెలవైన శ్రీ మహాలక్ష్మి గోదాదేవి సమేత శ్రీ గురువాయూర్ మహావిష్ణువు దేవాలయంలో చక్రస్నాన మహోత్సవం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయంలో ఎంతో వేడుకగా నిర్వహించిన వార్షిక బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అర్చకులు ఆలయ ప్రాంగణంలో స్నానపీఠంపై స్వామి అమ్మవార్లను చక్ర తాళ్వార్లను వెంచేపు చేశారు. విశేష పరిమళ ద్రవ్యాలతో స్వామి అమ్మవార్లకు చక్ర తాళ్వార్లకు స్నపన తిరుమంజనం నిర్వహించి ధూపదీప నివేదనలు మంగళహారతులు సమర్పించారు. ఆపై సమీపంలోని పుష్కరిణిలో చక్ర తాళ్వార్కు చక్రస్నానం నిర్వహించగా భక్తులు పుష్కరిణిలో పుణ్యస్నానాలు ఆచరించి దైవనామస్మరణలతో తరించారు. ఇక నెల్లూరు రూరల్ పరిధిలోని చెముడుగుంటలో కొలువైన శ్రీ చింతాళమ్మ ఆలయంలో 14వ వార్షికోత్సవాలు కన్నుల పండుగగా జరిగాయి. ఈ సందర్భంగా ఆలయం ఆధ్యాత్మిక వాతావరణంతో కనువిందు చేసింది. విశేష అలంకరణలు అనుగ్రహించిన శ్రీ చింతాళమ్మ తల్లికి అర్చకులు ప్రత్యేక పూజలతో హారతులు అందజేశారు. ఆపై ఆలయ ప్రాంగణంలో ప్రజలు సంతోషంగా ఉండాలని కోరుతూ మూలమంత్ర హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. భక్తులు చింతాళమ్మ తల్లిని దర్శించుకుని హోమాలలో పాల్గొని ప్రసాదాలను స్వీకరించారు. ప్రకాశం జిల్లా కొప్పోలు గ్రామంలోని గోపాలకృష్ణ మందిరంలో కళ్యాణోత్సవం కన్నుల పండుగగా జరిగింది. ఆలయ 8వ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని మందిరంలోని గర్భాలయాన్ని పూల తోరణాలతో అందంగా తీర్చిదిద్దారు. ఆ తర్వాత శ్రీకృష్ణస్వామి మూలమూర్తికి పూజలు చేశారు. అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేసిన చక్కటి వేదికపై శ్రీకృష్ణస్వామి అమ్మవార్లను సుందరంగా కొలువు తీర్చి సంప్రదాయ శోభితంగా కళ్యాణం నిర్వహించారు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. కొంత పెడమరలి నవ్వీనే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు. పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు. ఖమ్మం జిల్లా మధిరలో కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో తులసి దళార్చన పుష్పార్చనలు జరిగాయి. మాసోత్సవాలను పురస్కరించుకుని అర్చకులు స్వామివారి మూలమూర్తికి నిత్య షోడోపచారాలను పూర్తి చేశారు. ఆ తర్వాత నూతన వస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలలు, తులసి హారాలతో అలంకరించారు. ఆపై అష్టోత్తర శతనామావళి సహితంగా తులసి దళార్చన పుష్పార్చన నిర్వహించి నివేదన హారతులు సమర్పించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి ఉత్సవమూర్తులకు అలంకరణతో పూజలు చేశారు. అదేవిధంగా మధిర పట్టణంలో కొలువైన శ్రీ మృత్యుంజయ స్వామి వారికి అభిషేకం జరిగింది. జ్యేష్ఠమాసం సోమవారం సందర్భంగా అర్చకులు పలు రకాల ఫల రసాలు, సుగంధ పరిమళ ద్రవ్యాలతో మృత్యుంజయునికి అభిషేకాన్ని విశేషంగా జరిపారు. ఆపై పుష్పమాలలతో అలంకరించి బిల్వ పత్రాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైః బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః
तव पूजां करिष्यामि एकबिल्वं शिवार्पणम् कोटिकन्या महादानं तिलपर्वतकोटयः काञ्चनं शैलदानेन एकबिल्वं शिवार्पणम् ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరులోని దత్తక్షేత్రం ఉత్సవ పరిమళాలను వెదజల్లింది. మాసోత్సవాలలో భాగంగా దత్తక్షేత్రంలో కొలువు తీరిన శ్రీ విశ్వేశ్వరునికి అర్చకులు రుద్రాభిషేకాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. పాలు, పెరుగు, ఆవు నెయ్యి, పంచదార, కొబ్బరి నీరు, పసుపు, కుంకుమ, చందనం, విభూది తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో విశ్వేశ్వరునికి అభిషేకం జరిపి ధూపదీప నివేదనలు సమర్పించారు. ఓం నమ శివాయ స్మరణలతో భక్తులు పరమశివుణ్ణి సేవించారు. గంగాతరంగ రమణీయ జటాకలాపౌ గౌరీ నిరంతర విభూషిత వామభాగం నారాయణ ప్రియమనంగమదాపహారం వారాణసీపురపతిం భజ విశ్వనాథం వాచామగోచరమనేక గుణస్వరూపం వాగీశ విష్ణుసురసేవిత పాదపీఠం వామేన విగ్రహవరేణ్య కళత్రవంతం వారాణసీపురపతిం భజ విశ్వనాథం. నెల్లూరు జిల్లా రామతీర్థంలో కొలువైన శ్రీ కామాక్షి సమేత శ్రీ రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో రథోత్సవం వైభవంగా జరిగింది. ఆలయంలో కన్నుల పండుగగా జరుగుతున్న స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా అర్చకులు శ్రీ కామాక్షి సమేత రామలింగేశ్వరుని ఉత్సవ మూర్తులను బంగారు రత్నాభరణాలు, సుగంధ పుష్పమాలలతో సుందరంగా అలంకరించి ఆలయం వెలుపల చూడ చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువు తీర్చారు. ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం బాజా భజంత్రీలు, మంగళ వాయిద్యాల నడుమ రథోత్సవం రమణీయంగా జరిగింది. భక్తులు దైవనామస్మరణలు చేస్తూ రథాన్ని లాగి రామలింగేశ్వరునిపై తమ భక్తిని చాటుకున్నారు. రంగారెడ్డి జిల్లా సరూర్ నగర్ మండలం ఖర్మన్ ఘాట్ ప్రాంతంలో మహాసౌర, రుద్ర, చండికా హవనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ప్రజలు శాంతి సౌభాగ్యాలతో విలసిల్లాలని కోరుతూ 3 రోజుల పాటు ఈ హవన కార్యక్రమాలను జరిపారు. 27 యజ్ఞ కుండలాల్లో 108 మంది జంటలు పాల్గొని కలశ స్థాపన, పుణ్యాహ వాచనం, కలశ పూజ, సంకల్ప పూజలను నిర్వహించారు. ఆపై అష్టదిక్పాలక పూజ, అగ్ని ప్రతిష్ఠ జరిపి చండికా హవనం నిర్వహించి మహాపూర్ణాహుతి సమర్పించారు. కరీంనగర్లోని పాత బజార్లో కొలువైన శ్రీ గౌరీ శంకర దేవాలయంలో అభిషేకం జరిగింది. సోమవారాన్ని పురస్కరించుకుని అర్చకులు శ్రీ గౌరీ శంకరునికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి తదితర సుగంధ పరిమళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. ఆపై బిల్వపత్రాలు, పుష్పాలతో స్వామివారికి అర్చనలు జరిపి హారతులు అందజేశారు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా కేంద్రం కమ్మాన్ రోడ్డులో కొలువైన పురాతన శ్రీ రామేశ్వర ఆలయంలో అభిషేకం జరిగింది. భక్తులే స్వయంగా పరమశివుడికి పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరి నీరు తదితర దివ్య పరిమళ ద్రవ్యాలతో అభిషేకం చేశారు. ఆ తర్వాత భస్మంతో అలంకరించి భక్తులు శివనామస్మరణలు చేస్తుండగా నివేదన, కర్పూర నీరాజనం అందజేశారు. ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు మధ్యాహ్నం 1 గంటకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.